సర్కార్ ఆఫీసులలో పనులు చేపిచ్చుడు అంత అలకటి పనేం కాదు. దీనికింత దానికంత అని ముందుగానే రేట్లు ఫిక్స్ చేసుకొని ఉంటారు. సంతకాలు పెట్టేటి పెద్ద ఆఫీసర్ కాడ్నుంచెల్లి కాగితాల మీద ముద్దర్లేసేటి చెప్రాసి దాకా ఎవళ్ళకి అందేది వాళ్ళకి అందాల్సిందే. అప్పుడు కానీ ఫైల్కు కాళ్ళు కదలవు, ఫైల్ ముంగటికి పోదు. అందరు అట్లా ఉంటారని కాదు, కానీ ఎక్కువ మంది గట్లే ఉంటారు. ఎవరిని ఇడవరు, అది సీఎం అయినా పిఎం అయినా లంచం ఇయ్యాల్సిందే. బరాబర్ పైసలు ఇస్తేనే పని చేస్తారు. ఇగో గీసార్లు లెక్క. ముగ్గు వయ్యాలన్నా లంచం, కొత్తగా ఇల్లు కట్టాలన్నా లంచం, కట్టినింటికి కరెంటు పెట్టాలన్నా లంచం. అట్టనే ఉన్నది ఇప్పుడు ఏపీలో ఆఫీసర్ల పనితనం. ఎవరిని మందలిచ్చినా బల్ల కింద చేయి పెట్టంది పని కావట్లేదు, ఫైలు ముందడికి కదులుతలేదు. ఆగో అట్ట బల్ల కింద చేయి పెట్టి బరాబర్ లంచం అడిగినందుకే ఈసారి బరిబాత అయ్యిండు. ఇంతకు అసలు కథ ఏందంటారా? ఏపీ సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుందానికి పర్మిషన్ ఇయ్యమంటే లంచం అడిగిండటకి మోతవారి డిప్యూటీ తహసీల్దార్ పేరు హుస్సేను 3 మాటల సీఎం అయిండు. మరిన్ని పైసలు ఉండాలనుకున్నట్టున్నాడు కావచ్చు. 1,80,000 ఇస్తేనే కాగితాల మీద సంతకాలు పెడతా అన్నాడట. అట ఇప్పుడు పాత పంచాయతీలంతా బయటికి గుంచి కొత్తగా కేసులు రాసిరు పెద్ద ఆఫీసర్లు. అంతేకాదు సారునుగా నౌకర్లకించి కూడా తీసేసిరట. ఇగో గీనెగా మూతవారి ఆఫీసరు చిత్తూరు జిల్లాలో ఉన్న శాంతిపురంలో డిప్యూటీ తహసీల్దార్ నౌకర్యాలుగా పెడతారట. పంకపాటి వాళ్ళు సర్కారులు ఉన్నప్పుడు శివపురంలో ఉన్న చంద్రాలు సారోళ్ళ సొంత భూమిలా ఇల్లు కట్టుకుందానికి ల్యాండ్ కన్వర్షన్ కొరకు పోతే 1,80,000 దాకా లంచం అడిగిండటకి మోతేవారి. అటుగొట్టంగా ఇటుగొట్టంగా 1,00,000 తీసుకొని పని చేసిండట. ఇప్పుడు గీ ముచ్చట మొన్న కుప్పంలో తిరిగేతందుకు పోయిన చంద్రాల సార్కు చెవులేసిరు అక్కడి తెలుగు తమ్ముళ్ళు. ఇక ఊకుంటాడా గంత పని చేసినాక? ఇంకేముంది, జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి గా సంగతి ఏందో చూడమని చెప్పిండట. సారు వాళ్ళని వీళ్ళని విచారించి ఇక ఆటంక మనోని సస్పెండ్ చేసినట్టుగా ఆర్డర్లు వేసిండట. అయినా 3 మాటల సీఎం అయినోడు 4వ సీఎం కాడనుకున్నాడా ఎట్టా? లేకుంటే మళ్ళా సీఎం అయినా నన్నేం చేస్తాడు అనుకున్నాడా? 3 మాటల సీఎం అయిన చంద్రన్న కాన్నే 1,00,000 గుంజిండంటే తదిమోళ్ళ పరిస్థితి ఏంది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏదైతే గాని గట్టోడే ఉన్నాడు పోండ్రి. మనోని పనితనానికి సీఎం అయితేంది పిఎం అయితేంది, పని కావాలంటే ఎవరైనా లంచం ఇయ్యాల్సిందే. మరి అట్టుంటది మరి మనోని పనితనం. తెలంగాణ ఆంధ్ర ఏర్పడి 10 ఏళ్లు దాటింది. ఆయన ఇంకా ఆస్తుల పంపకాలన్నీ పురాగా ఒడవలేదు. ఇద్దరి నడమ చాలా పంచాదులు ఉన్నాయి. ఆస్తులు పంచుకున్న ఇద్దరు అన్నదమ్ముల గెట్ల పంచాదుల లెక్కన ఏర్పడ్డాక కూడా 2 రాష్ట్రాల నడమ గెట్ల పంచాది ఇంకా తెగలేదు, ముడిపడతలేదు. అట్లాగా పంచాదిని ఇంకెంతకాలం సాగదీస్తాం అని అనుకున్నట్టున్నారు. అందుకనే తెలంగాణ సీఎం ఏపీ సీఎం ఇద్దరు ఒక్క కాడ కూడి ఓ మాట మీదకి వచ్చేటందుకు మంతనాలు చేస్తుర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఏపీ సీఎం చంద్రాల సార్ ఉత్తరం రాసిండుల్లో. 2 రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్ళైంది. అన్నదమ్ముల్లోగానే కలిసి ఉండాలి, ఇద్దరు నడమ గడబిడలు ఉండొద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, నీకేం వస్తుందో నువ్వు తీసుకో, నాకేం వస్తుందో నేను తీసుకుంటా, ఆస్తులు పంచుకుందాం, అన్నదమ్ముల్లోగానే కలిసి ఉందామని ఉత్తరంలో రాసుకొచ్చిండు. ఇక సారట్ట లేఖ రాసుడే ఆలస్యం. సరే అన్నట్టే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మంచితనంతోనే ఉన్నాడట. 6వ తారీఖు నాడు ఏం పని పెట్టుకోకు, తీరిక చూసుకో, అయ్యాల కూర్చొని అన్ని మాట్లాడుకుందామని బాబు సారు ఉత్తరంలో రాస్తే ఎప్పుడు కూర్చోవాలి ఏంది అనేటిదంతా ఆటంక రేవంత్ సారు ఇంకో ఉత్తరంలో రాసి పంపిస్తాడట. ఇగేటు ఇద్దరికి పాత దోస్తాను కూడా ఉన్నది కాబట్టి 2 రాష్ట్రాల నడుమున్న నీళ్ల పంచాది, నిధుల పంచాది, గెట్ల పంచాది అంతా నిమ్మలంగానే అయ్యేటట్టే ఉన్నది అనుకుంటూ ఇప్పుడు చాలా మంది దానక. ఇక బాబు సారు ఉత్తరంలో రాసిన దాన్ని బట్టి చూస్తుంటే పోలవరం కట్ట, నీళ్ల పంపకాలు, అటు ఖమ్మం జిల్లాలకెంచి ఏపీలో కలిపిన 7 మండలాల ముచ్చట కలుపుకొని అన్ని తీరుబాటుగా మాట్లాడేటట్టే ఉన్నది అనుకుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు మంగళవారం నాడు అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో కూర్చొని మాట ముచ్చట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బాబు సార్ రాసిన ఉత్తరం ముచ్చటే ముందుగాల అందరి ముందటేసిండు. ఎట్టెట్ట చేయాలి, ఏమేం చేయాలి, రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు పంచుకున్న ఆస్తులు, అప్పులు, అవకతవకల మీద ఏమేం మాట్లాడాలి ఏంది అనేటిదంతా ఆఫీసర్లను అడిగి తెలుసుకుంటాట. మరి చూడాలి, ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నాకనన్నా 10 ఏళ్ల సంది 2 రాష్ట్రాల నడుమ తెగకుండా ముడిపడకుండా పాత పంచాయతీలన్నీ దిగుతాయో లేకుంటే ఇట్టనే ఉంటాయో అనేటిదిగా.
ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంటే ఎట్లుంటది, ఊళ్ళకు లీడర్లు వస్తుర్రంటే చాలు కారెనక కారు పెద్ద కాన్వాయే వస్తుంటది. ముందటి పోలీసు వాళ్ళు బుగ్గ కారు ఉరుకుతుంటే వెనకంగా లీడర్ల కాన్వాయ్ రయ్యమనుకుంటూ ఉరుకొస్తుంది. కానీ ఒక ఎమ్మెల్యే సార్కు కార్లు కాన్వాయ్లు ఏం లేవట, నడుచుకుంటూనే తిరుగుతాడట. అందుకనే ఆయన అభిమానులు గీ ఉపాయం చేసిర్రు సార్ కొరకు. ఎమ్మెల్యే అంటే ఎట్టుంటది, కుయ్యి అనుకుంటా ముంగటంగా పోలీసు వాళ్ళ బుగ్గ కారు ఉరుకుతుంటే రయ్యి అనుకుంటా కారెనక కారు పెద్ద కాన్వాయే పోతుంటది. మా సార్ వస్తుండని సార్ కారు దిగక ముందే పార్టీ లీడర్లు ఎదురుగా పోయి ఎదుర్కొంటుంటారు. కారు డోర్ కాడ నిలబడి పూలదండలు వేస్తుంటారు అభిమానులు. గాని పోలవరం ఎమ్మెల్యే సార్ కు కారెనక కార్లేము రావు, బుగ్గ కార్లేము ఉరికి రావు. ఏడికి పోయినా మామూలు మనిషి ఒదిగానే పోతాడట. ఇంతవరకు సార్కు సొంత కారు కూడా లేదంటే చూడూరి ఎట్టుందో ముచ్చట. ఇగో గీనెగ్గా ఎమ్మెల్యే సారు పేరు చిల్లి బాలరాజు పోలవరంలో గిలాస పార్టీ తరపుకించి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. అట్టా ఎమ్మెల్యే సార్కు సొంతంగా కారు కూడా లేదన్న ముచ్చట తెలుసుకున్న అభిమానులు గిలాస పార్టీ జన సైనికులు తలోష చేసిర్రు, సందాలేసుకున్నారు. ఎమ్మెల్యే సార్కు కొత్త కారు కొనిచ్చిర్రు. అట్ట ముందుగాల 10 లక్షలు కట్టి కారు పట్టుకొచ్చిరాట. తదిమ పైసల్ని నెలకింత అన్నట్టు ఎమ్మెల్యే సారే ఈఎంఐ లెక్కన కట్టుకుంటాడట. గొప్ప ముచ్చటే కదా. ఇయాల రేపు ఎమ్మెల్యే అంటే అంగులు ఆర్భాటాలతోని మంది మార్బలాన్ని ఎంబడేసుకొని తిరుగుతుంటారు. అటువంటిది ఇంతవరకు సొంత కారు కూడా లేదంటే మామూలు ముచ్చట్న. ఇది ఇటు కారు తాళాలు తీసుకొచ్చి సార్ చేతుల్లో పెట్టంగానే మస్తు మురిసి ముప్పందు అయిందట ఎమ్మెల్యే సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇంతకంటే ముందుగాల కూడా సార్కు కారు కొనిస్తామని పోయిలాట ఈ అభిమానులంతా. అట్ట పోయిన వాళ్ళను వద్దంటే వద్దని వెనకకు పంపించిండట. కారేం కొనుక్క రావద్దని గట్టిగా చెప్పి తోలిండట. అయినా పాయరం కొద్దిగా కొత్త కారు కొనుక్కొచ్చి ఇచ్చిల్లట అభిమానులు. ఏదైతే గాని ఈ కాలంలో కూడా సొంతంగా కారు లేకుంటూ ఉన్నాడంటే ఈ ఎమ్మెల్యే సార్ను తారీఫ్ చేయాల్సిందే పోండి. పగలు రాత్రి పండుగ పబ్బం అనేది ఏం లేకుండా ప్రజల రక్షణ కల్పించడంలో పోలీసు వాళ్ళ పాత్ర అంతింత కాదు. అసలు వాళ్ళు ఉండే పట్టుకనే మనం ఇంత నిమ్మలంగా ఉంటున్నాం. అగో అట్లనే ఒక పోలీస్ ఆయనకు ఒక ఊళ్ళో స్పెషల్ డ్యూటీ వేసిర్రట. కొట్లాటలు కాకుండా చూడాలి అని పెద్ద బాధ్యత ఇచ్చిర్రట. ఇక డ్యూటీ మీద పోయిన పోలీస్ అధికారి డ్యూటీ ఇడిచిపెట్టి ఊరోళ్ళ సోపతి కట్టి ఇంకేదో చేస్తుండట. మరి పోలీస్ అయినా ఏం చేస్తుండనేది మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పర్రి. చెప్పండి నీకు అర్థం కాదు. చూస్తుర్రు కదా, పని పాతర పెట్టి గదేదో జాతర అయినట్లు చేస్తున్న గీ పోలీస్ ఆయన ప్రకాశం జిల్లా దర్శి ఏఎస్ఐ పేరు వెంకటేశ్వర్లు. కొలు ఇడిచిపెట్టి ఊరోళ్ళ దంటకు పోయిన గీ 4వ సింహము గిట్ల పెగ్గేస్తుండు. గల్లలుంగి కాక ఆడుతుంటే సారు శివుంటి తమ్మాల మీద కూసోని ఈల కొట్టుకుంటా జోరు పెంచుతుండు. ఫోన్ల పాటలు పెట్టి నువ్వు ఆడవా అని కూసోని జబ్బలెగరేస్తుండు. పెగ్గేసుకుంటా గుడాలు బుక్కుంటా కార్ల వస్తున్న గిప్ప దరువుకు గజం దుంకుంటా ఆడిర్రు. కూసున్న లుంగి కాక నా పీడికెడు మీసాలను చూడుర్రి అన్నట్లు లేని మీసాలను చూపిస్తుంటే బులుగులుంగి కాక అంతకంత జోరు వేయించి చిరంజీవిని మర్పించిండు. ఇంతకు గీ పోలీస్ అయిన ఈలకెట్ల దంట అయ్యిండంటే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఉన్న శంకరాపురం అనే ఊళ్ళే 2 పార్టీలోల నడుమ ఓ పెద్ద పంచాయతీ అయిందట. గా జవడల్ల మొన్న 2 గుంపులోళ్ళు పొల్లు దంచుకుర్రట. అండ్ల 3 ఆయపాయ మీద ఉన్నారట. ముచ్చటెరికైన పోలీస్ పెద్ద సార్లు గీ ఊళ్ళ స్పెషల్ పికెట్ పెట్టి ఊరు కథ ఎట్లుంది ఏం కథ అని అరుసుకోమని ఇగో ఈడ అవుపడుతున్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లను ఊళ్ళకు తోలిర్రట. ఇక ఊళ్ళకి పోయిన గీ సార్ వారు అసలు పని ఇడిచిపెట్టి ఊరోళ్లతోని దంటగూడిండట. ఊరి పొలిమేర దిక్కు పోయి పోలీస్ డ్రెస్ మీదనే నడితోవల పెగ్గేసుకుంటా గిట్ల తనలో దాసుకున్న కళను బయటికి తీసిండు. మరి గీ తతంగం మొత్తం ఎవరు వీడియో తీసిర్రో ఏం పాడో గాని సోషల్ మీడియాలో పొట్టు తిరిగి పెద్ద సార్లకు ఎరికైతే సార్ పనితనం చూసి ఎమ్మటే వీఆర్ కు పంపిర్రట. చూడుర్రి కొందరు పోలీసుల పనితనం ఎట్లుంటదో. ఇంటికాడనైతే అమ్మ 1కి 2 మాటలు చూసుకొని వండుతుంటది. ఏది మంచిగుంది ఏది ఖరాబ్ అవుతుంది అని ఎంకులాడి మంచిగుంటే పిల్లలకు పెడుతుంది, పాడైతే శతకుప్పల వాడేస్తుంది. కానీ హాస్టల్ల పొంటి అట్లుండదు. ఇంటికాడ అమ్మ చూసినట్లు వాళ్ళు చూడరు. వచ్చినమా పని ఒడిపించుకున్నామా అవతల పడ్డమా అన్నట్లే ఉంటది. ఇంతకు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మీరు బువ్వ తినుకుంటే టీవీ చూస్తున్నట్లయితే జర్రంత కళ్ళు మూసుకోర్రి. ఎందుకంటే మేము ఇక్కడ బువ్వల ఓ జీవరాశిని చూపిస్తున్నాము. ఇది పురుగు, ఇది ఎట్లా తింటున్నారు ఈ పిల్లలు?
అబ్బర కొడక ఎంతెంత పొడుగున్నాయో జీవరాశులు. ఇంతకు జీవులను సాదుతున్న అర్రెట్లుందో ఒక్కసారి చూద్దాము. వారెవ్వా, జిల్లా పురుగులు లక్క పురుగులు ఎట్లా ఉరుకుడు పోటీ పెట్టుకుంటున్నాయి. సరే ఇక వీటిని అక్కడి సార్లే డిస్టర్బ్ చేయలేదు, మనం ఎందుకు చేయాలి గాని. నిర్మల్ జిల్లా మామడ మండలంలో ఉన్న రాచాపూర్ మహాత్మా జ్యోతి బాపులే హాస్టల్ హాలత్ ఇది. చదువు ఎట్లుందో మనకైతే తెలియదు గాని గా హాస్టల్లో పెట్టే బువ్వ మాత్రం నెరియ అర్ధఘనంగా ఉంది. బియ్యం బత్తాలు పురుగు పట్టినాయి, పిండి ప్యాకెట్లు డేట్ దాటిపోయినాయి. కందిపప్పు మినపగుండ్లైతే పప్పు కంటే అండ్ల పురుగులే ఎక్కువ ఉన్నాయి. మాల్ మసాలా కూడా ఎప్పుడు దంచి పెట్టిర్రో ఏమో, అవి కూడా గట్లే పాడైనాయి. చూస్తుంటే పొల్లగాళ్లకు దొడ్డు బువ్వే పెడుతున్నట్లున్నారు. ఇదంతా చూసిన పొల్లగాళ్ల అయ్యవ్వలు మస్తు గరం అవుతుర్రు. సర్కార్ బళ్ళల్లో చేరుర్రి, మా తాన అన్ని సౌలతులు బాగుంటాయి అని మైక్ల ముంగట చెప్పుడు కాదు సారు. నెలలో ఒక్కసారన్నా ఇట్లొచ్చి పొల్లగాళ్ళు ఏం తింటుర్రు, చదువు ఎట్లుందో చూడుర్రి అని అడుగుతుర్రు. ఇక ఇదే ముచ్చటను బడి పెద్ద సార్ను అడిగితే, అయ్యో ఏదో చూడక గట్ల పొరపాటు అయ్యింది. గీ హాస్టల్ను సోఫీనగర్కి ఇటు మార్చేటప్పుడు గా బత్తాలన్నీ అట్లనే ఉండే, గవి అట్లనే వండుతున్నట్లుండ్రు. ఈ కాడ నుంచి అట్లా కాకుండా చూసుకుంటాం అన్నట్లు చెప్పుకొచ్చిండట. ఏదేమైనా సర్కార్ బళ్ళు హాస్టళ్ళు అంటే జనాలల్లా చిన్న చూపు ఉందని అంటుంటారు. ఇది చూస్తుంటే గది నిజమో కాదో మీరే ఆలోచన చేసుకోర్రి. మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోదామని షేరింగ్ ఆటోలో పోతున్నా. అట్లా పోంగా కొద్ది దూరం పోగానే పోలీసు వాళ్ళు ఆపిర్రు. ఆపి, ఏమయ్యా ఇది 4 పోయే బండి, నువ్వేంది 7-8 మందిని ఎక్కించుకపోతున్నావు అని ఓవర్లోడ్ పేరుతోని బండికి చలాన్ రాసిర్రు. అన్నట్లు ఓవర్లోడ్ అంటే యాదకొచ్చింది, ఓ సర్కార్ బస్సు కూడా గిట్లనే ఓవర్లోడ్తో పోతుందట. మరి గా బస్సును ఎవరు ఆపిర్రు, ఆపి ఏమంటుర్రో మీరే చూడుర్రి. బస్సు నడితోవలా ఆగింది, పొలగాళ్ళంతా దిగి నిలబడ్డారు. మరి కొంపదీసి బస్సు గిన ఖరాబ్ అయిందా ఎట్లా అని అనుకునేరు. ఇది ఖరాబైన బస్సు కాదు, మందిని ఎక్కించుకుపోతుంటే ఊరోళ్ళు అడ్డంబడి ఆపిన బస్సు. ఏంది ఏం అర్థమైతలేదా? అయితే సీదా ముచ్చట్ల గోదాము. నిర్మల్ కెంచి కమల్ కోటుకు రూట్ల మాత్రమే తిరుగుతది అని బోర్డేసుకున్న గీ బస్సు మావడ మండలంలో కమల్ కోట్ నుంచి నిర్మల్ కు బయలుదేరిందట. అట్లా పోతుంటే షిడిమల్నే బస్ అంతా కాలు పెట్టే సందు లేకుండా నిండిందట. అట్లయితే కూడా డ్రైవర్ అన్న చిన్నగా మెల్లగా పోతుంటే పోన్కల్ కరెంట్ స్టేషన్ కాడ అక్కడి ఊరోళ్ళు ఆగబట్టిర్రట. మరి ఇంతకు బస్సులో ఎంతమంది ఎక్కిర్రో గాలని అడుగుదాం పారి. 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి. అంతేకాకుండా మేము ముగ్గురం ఒక బైక్ మీద పోతే పెనాల్టీలు ఇస్తారు. గాదన్నట్లు ముచ్చట. మేమేదో ఆపతి సాపతికి పొరపాటున ముగ్గురం బైక్ మీద పోతుంటే పట్టుకొని మాకు నానా రూల్స్ పెట్టి చలాన్లేస్తారు. మరి 50 మంది పోయే బస్సులో 136 మందిని ఎక్కించుకుపోతుర్రు. మీకెంత చలానేయాలే అని అంటుర్రు. ఒకళ్ళ ఏదన్నా ఏటమటమైతే ఎవనిల్లు మునగాలే అని గరవయ్యర్రు. ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగక ముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని. గిట్ల ఏదన్నా అపాయం గాక తోలిగనే ఇంకేదన్నా ఉపాయం చెయ్యుర్రి. లింగులిటుకుమని ఉన్న గీ ఒక్క బస్సు మాకు ఏ మూలకు సాల్తలేదని ఒక తీరుగా అడుగుతుర్రు. అధికారులకు ఫోన్ల మాటలు బంధిస్తే వాళ్ళు ఏదోటి చేస్తామని అన్నారట. చూడాలి మరిగా ఏం చేస్తారన్నిటిది. చాట్ బండ్ల మీద పానీపూరి తినేటోళ్ళంతా గీ ముచ్చట జర్రంత జాగ్రత్తగా వినుర్రి. మీరు ఇన్ని దినాల సంధి అక్కడ తింటున్నదంతా అడ్డమైన తిండి. హగ్గ గేమేంది నోటికి కమ్మ కనిపించే పానీపూరి మీద గిసొంటి కూతలు కూస్తుంది అని అనుకోకుర్రి. గీ ముచ్చట నేను చెప్తున్నది కాదు, ఖుద్దు సర్కారే చెప్తుంది. పానీపూరి తింటే పానాలు ఉష్కాకి అవుతాయని హెచ్చరికలు చేస్తుంది. మరి గట్లెందుకు చెప్తుందో మీరే చూడుర్రి. పట్నము పల్లెలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఏడ పడితే అన్నే దొరుకుతుంది పానీపూరి. చాట్ బండి కాడ నిలబడి భయ్యా తోడ ప్యాస్ దాలో అని అనుకుంటా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్లేట్లు పొతం పెడుతుర్రు. అలా నెరి ఆడోళ్ళ సంఖ్య జర్రంతా ఎక్కున్నదనే చెప్పాలి. మరి ఇంతగానో జనం పానీపూరి కోసం ఎందుకు ఎగబడుతుర్రు అంటే ఆడ దొరికే రుచి కోసం. మరి ఈ రుచి నిజమైనదా లేకుంటే ఏమైనా అడ్డమైన మందులు కలుపుతున్నారా అని బెంగళూరులో చాలా దిక్కుల్లో చెక్కింగ్లు చేసిర్రట. అలా చాలా మటుకు పేరు ఊరు లేని దిక్కుమాలిన మందులు కలుపుతుర్రట. సన్సెట్ ఎల్లో,
బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ అనే అడ్డదాకుల రంగులు కలుపుతున్నట్టు తేలిందట. అందుకే ఆడ బిందెల ఉండే పానీపూరి నీళ్లు అంత కమ్మగుంటాయని అంటుర్రు అధికారులు. చాట్ బండ్ల కాడ వాడే కమ్మటి ఇంకా కారం సాసులు రాష్ట్రం మొత్తం బంద్ చేయాలి అని అనుకుంటుర్రట. ఇప్పటికే అటు దిక్కు గోబీ మంచూరియా, కబాబా సొంటి దాంట్లే ఇసం మందులు కలుపుతుర్రని గా మందులను బంద్ చేసిన ముచ్చట అందరికి ఏరుకున్నదే కదా. అట్లనే గీ పానీపూరిలో కలిపే మందులు కూడా బంద్ పెడితే ఒక శితం ఒడిచిపోద్దని చూస్తుర్రట. గీ అడ్డదాకుల మందులు కలిపిన తిండి తింటే పొల్లగాండ్లకు దురదలేషుడు కాకుండా బువ్వ కూడా చక్కగా అరగదట. అందుకే గా ఇసం మందులు కలిపిన తిండి తినకుర్రి అని అధికారులు ఒక తీరుగా మొత్తుకుంటుర్రు. ఒకళ్ళ తింటే మాత్రం క్యాన్సర్ అనే పెద్ద రోగానికి మీరు స్వాగతం పలుకుతున్నట్లే అని చెప్తుర్రు. ఇక బండ్ల కాడికి పోయి నాకు 10 రూపీసు, నాకు 20 రూపీసు అని అనుకుంటా మళ్ళా ప్లేట్లకు ప్లేట్లు పోతం పెడతారో లేకుంటే పూరాగా తినుడే బంద్ చేస్తారో ఇక మీ ఇష్టం. మేము చెప్పే కాడికి చెప్పినాం. అరే ఒక ముచ్చటున్నది చెప్దాం అనుకున్నా మర్చిపోయినా, అదైతే ఒకసారి ఇందాం పారు. ఇగో బడి పొల్లగాండ్లు గుక్క పట్టి ఏడుస్తుంటే అట్లా కాదు నాన్న అని బుద్గరిస్తున్న గీ అన్నం చూస్తుర్రు కదా. పేరు బాలరాజు. నల్గొండ జిల్లా డిండి మండలంలో ఉన్న వావెల్ఖాల్ అనే ఊరి సర్కార్ బడి పంతులు. అయితే గీ బడికి గీ సార్ వచ్చి 9 ఏళ్ళు అవుతుందట. గీ నడుమనే అదే మండలంలో ఉన్న ఇంకో ఊరు కొత్త తండాకు మారిండట. ఇక ఆఖరి దినం నాడు పొల్లగాండ్లకు నాన్న నేను రేపటి సంది వస్తలేనురా అని అనంగానే పొల్లగాళ్ళంతా గుడ్ల నిండా నీళ్లు తీసిర్రు. సార్ మీరు మమ్మల్ని మా బడిని ఈడ్చిపెట్టి అస్సలు పోవద్దని అడ్డం తిరిగిర్రట. పిల్లలంతా ఒకటేసారి గంత పాయరం చూపించేటోరకు బాలరాజు సార్ కూడా బాధతోని తల్లడిల్లిండు. జాగ్రత్త బేట, మంచిగా చదువుకోర్రి అని సారు ఎంత చెప్పినా పొల్లగాండ్ల ఏడుపు మాత్రం ఆగలేదు. మరి సారు పొల్లగాండ్లకు ఎంత బుద్గరించుకుంటా పాఠాలు చెప్తుంటే పొల్లగాండ్లు గీ తిరిగి ఏడవాలే. అయితే గీ సారు వచ్చినాకనే గబ్బళ్ళే పొల్లగాండ్ల సంఖ్య చాలా మటుకు పెరిగిందట. పొల్లగాండ్లను కొట్టకుండా తిట్టకుండా బుద్గరించుకుంటా పాఠాలు చెప్తాడు కాబట్టే పొల్లగాండ్లు సార్ మీద గంత పాయరం చూపిస్తుర్రు. ఇసొంటి మంచి సార్ ఇక్కడ నుంచి పోవుడు మాకు కూడా బాధనే అనిపిస్తున్నది అని పొల్లగాండ్ల అయ్యవ్వలు ఇంకా ఊరోళ్ళు అంటుర్రు. ఏదేమైనా పొల్లగాండ్ల ప్రేమను పొందుడు అందరితోనూ కాదు అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.